తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి స్మార్థ పండితులు, శ్రీ పరమాచార్య వైదిక ధర్మ సంస్థ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అనిపెద్ది నరేష్ శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, శుభం భూయాత్. గురుగారు, వారాల్లో ప్రధానంగా మంగళవారం కానీ శుక్రవారం కానీ కొన్ని నియమాలు చెబుతూ ఉంటారు. ఈరోజు మంగళవారం ఈ పని చేయొద్దు, ఈరోజు శుక్రవారం ఈ పని ఎందుకు చేశారు, ఇవాళ చేయండి మంచిదని, ఇలా పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉండే మాటే. కానీ ఇలా వారానికంటే ఒక విశిష్టత ఉందా? ఖచ్చితంగా ఈ వారంలో ఈ పనులు చేస్తే మంచిదని, మంచిది కాదని ఇలా ఉందంటారా? అవి ఏమిటి? చాలా చాలా మంచి విషయం, అందరికీ ఉపయోగపడే విషయం. ఈ వారాల విషయంలో ఒక్కొక్క వారానికి ఒక్కొక్క గ్రహము అధిపతి ఉంది. అట్లా దాని ప్రకారంగా ఆ గ్రహాధిపత్యం చేత గ్రహాల్లో కూడా శుభులు పాపులు, శుభగ్రహం పాపగ్రహం అని ఉన్నాయి. అటువంటి రోజుల్లో ఈ పనులు చేయొచ్చు, ఈ పనులు చేయకూడదు, శాస్త్రం చెప్పబడి ఉంది. మొదట సోమవారం. సోమవారానికి అధిపతి ఎవరు అంటే చంద్రుడు. చంద్రుడు చాలా శాంతమైనటువంటి వాడు కాబట్టి సోమవారం నాడు అన్ని కార్యక్రమాలు చేయడానికి అర్హత ఉంది, చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఒక్క వివాహం తప్ప, వివాహం చేయడం మనకు సాంప్రదాయం లేదు కాబట్టి వివాహం చేయరు, మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. తర్వాత మంగళవారం నాడు, మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు పాపగ్రహం కాబట్టి ఆ రోజున శుభకార్యాలు, వివాహ, ఉపనయన, గృహప్రవేశాది కార్యక్రమాలు చేయకూడదు. ఆ మంగళవారం నాడు చేయవలసినటువంటి పనుల్లో ముఖ్యమైనది ఏమిటంటే ఆపరేషన్, శస్త్రచికిత్స. ఆపరేషన్స్ చేసుకోవడానికి మంగళవారం నాడు చాలా మంచిదని శాస్త్రం చెప్పబడింది కాబట్టి ఆ మంగళవారం నాడు అవి చేసుకోవచ్చు. తర్వాత బుధవారం నాడు, బుధ గురు శుక్ర వారాలు, ఈ మూడు కూడా చాలా అద్భుతమైనటువంటి వారాలు. బుధుడు, గురుడు, శుక్రుడు ముగ్గురు కూడా శుభగ్రహాలు కాబట్టి ఈ 3 రోజుల్లో అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. చాలా మంది కటింగ్ చేసుకునేటప్పుడు అనుమానం వస్తుంది, శుక్రవారం చేసుకోకూడదు. కానీ శుక్రవారమే చాలా మంచిది. బుధ గురు శుక్ర సోమవారాలు ఈ 4 రోజుల్లోనే కటింగ్ చేసుకోవాలి. చాలా మంది శుక్రవారం నాడు చేసుకోరు, అది చాలా అపోహ. శుక్రవారమే మంచిది. ఇంకా కటింగ్ చేసుకోకూడని రోజుల్లో శనివారం ఆదివారమే చేసుకోకూడదు. 6 రోజులే వీకెండ్ అని చెప్పి మనకి ఇది ఒకటి వచ్చింది కదా, కాబట్టి ఆ వీకెండ్ అని చెప్పి ఆ వీకెండ్ లోనే అన్ని పనులు చేస్తూ ఉంటారు. శని ఆదివారాల్లో ఆ కర్మ చేయకూడదు. బుధ గురు శుక్రవారాల్లో సుమారుగా అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. చాలా మంది శుక్రవారం నాడు ఏదైనా పూజలో ఏదైనా చేసుకొని డబ్బులు ఇవ్వాలంటే ఆలోచిస్తారు, కానీ అది చాలా తప్పు. ఎప్పుడు ఇవ్వకూడదు అంటే ఏదైనా అప్పు ఇవ్వటము అట్లా ఇవ్వకూడదు. కానీ మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఏదైనా కార్యక్రమం చేసుకుని వాళ్ళకి ఇవ్వాల్సింది ఉంటే కనుక పంతులు గారికి ఇవ్వాల్సినటువంటి పంతులు దక్షిణ వాళ్ళకే ఇవ్వచ్చు. శుక్రవారం ఇవ్వచ్చు నిరభ్యంతరంగా, నిష్కారణంగా ఇవ్వద్దు. కారణం ఉందిగా, ఆయన పిలిచావు కదా, పూజ చేసుకున్నావు కదా, ఆయనకి దక్షిణ ఇవ్వాలి కదా. మరి పంతులు గారి విషయం పక్కన పెట్టండి. నువ్వు ఏదో పని చేయించుకున్నావు, ప్లంబర్ని పిలిచావు, ఇంట్లో పని చేయించుకున్నావు కాబట్టి ఇంకో ఏదో ఒక పని చేయించుకున్నావు, వాళ్ళతో పని చేయించుకున్నావు కదా. పని చేయించుకున్న తర్వాత ఎవరికైనా సరే ఆ పని అమౌంట్ ఆపితే, ఎన్ని రోజులు ఆపితే అన్ని ఇంటూ 2 ఇస్తూ ఉండాలి, డబల్ ఇస్తూ ఉండాలని శాస్త్రం చెప్పింది. అంతే కదా. ఎవరైనా పని చేసుకొని వాడు 4 రూపాయలు తీసుకోవాలి, సంపాదించుకోవాలని ఆలోచిస్తాడు. వాడికి ఇవ్వాల్సింది మనం ఇవ్వకుండా వాడితో పని చేయించుకుంటే ఆ పాపం మనకే కదా. నిష్కారణంగా ఉత్తగా ఎవరితో ఏం చేయించుకోకూడదు. కాబట్టి మంగళవారం శుక్రవారం ఏదైనా కార్యక్రమం చేసుకొని ఏదైనా ఎవరితోనైనా పని చేయించుకొని ఆ రోజు ఇవ్వచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. మరీ నీకు అంత సెంటిమెంటే ఉంది, నేను శాస్త్రాన్ని ఫాలో అవుతానండి అని ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనం మంగళవారం పని చేయించుకుంటామని తెలుసుగా, సోమవారం సాయంత్రమే డబ్బులు ఇచ్చి వాడితో పని చేయించు. అంతేగాని పని చేయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకపోతే అది ఎక్కువ దోషం. కాబట్టి మంగళవారం శుక్రవారం డబ్బులు ఇవ్వటం తీసుకోవటం అనేది ఆ పనిని బట్టి చేయొచ్చు, నిష్కారణంగా ఇవ్వకూడదు. అట్లా ఇంట్లో ఇలా బూజు దులుపుతూ ఉంటారు కదండి, అవి కొన్ని వారాలు అవి శుక్రవారం అసలు చేయకూడదని, మంగళ శుక్రవారాలు ఆ పనులు చేయకూడదని శాస్త్రం చెప్పబడి ఉన్నది. కాబట్టి శుక్రవారం లక్ష్మీదేవి రావటం ఇవన్నీ జరుగుతాయి కదా, ముందు రోజే శుద్ధి చేసి పెట్టుకోవాలి. ఆ రోజు తొరవకూడదు అంటే దాని ఉద్దేశం ఆ ముందు రోజుల్లోనే శుద్ధి చేసి పెట్టుకోండి. అంటే మామూలుగా శుక్రవారం నాడు లక్ష్మీదేవి వస్తుందని, లక్ష్మీ వారం అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి ఆ లక్ష్మీదేవి వచ్చినప్పుడు నువ్వు ఇవన్నీ తుడి చేస్తానని ఇది చేస్తా అంటే వద్దురా ఆయన. కాబట్టి ముందు రోజు దాన్ని శుభ్రం చేసి పెట్టుకో అని దాని ఉద్దేశం అనమాట. అట్లా కాబట్టి ఆ రోజు శుక్రవారం నాడు డబ్బులు ఇవ్వటం అవి చేయొచ్చు. ఇక శని ఆదివారాలు ఉన్నాయనుకోండి, శనివారానికి అధిపతి శని, ఆదివారానికి సూర్యుడు, వీళ్ళిద్దరు కూడా పాపగ్రహాలే. కాబట్టి ఆ రోజుల్లో కూడా శుభకార్యాలు చేయటం, వివాహ ఉపనయన గృహ ప్రవేశాలు సెకండ్ ఆప్షన్లో పెట్టుకోవాలి. నెంబర్ 1 అని చెప్పడానికి వీల్లేదు. కానీ అదే ఇవాళ నెంబర్ 1 అయిపోయింది. మళ్ళీ ముహూర్తాలు పెట్టమని అడిగితే ఏమంటే సండే వచ్చేటట్టు చూడండి,
లేకుంటే సాటర్డే ఈవినింగ్ చూడండి, వాళ్ళే ముందే చెప్తూ ఉంటారు చెప్పేస్తున్నారు. సాటర్డే ఈవినింగ్ కూడా 7 to 9 అయితే మంచిదండి అంటారు. ఇక దానికోసం ఎందుకయ్యా మమ్మల్ని అడగటం, నువ్వే బుక్ చేసుకో అని చెప్తూ ఉంటాం మేము. కాబట్టి శని ఆదివారాలు ఇది మధ్యమం. ఇళ్లలో గోర్లు కూడా కట్ చేస్తూ ఉంటారు కదండి, ఇలాంటివి కానీ మీరు క్షవరం గురించి ఇందాక చెప్పారు. ఆ రోజు ఈ రోజులు మంచిది, శుక్రవారం అయినా పర్వాలేదని. ఈ గోర్లు కత్తిరించే విషయంలో ఎప్పుడు ఒక సందేహం ఉంటుంది. గోల్డ్ కూడా బుధ గురువారాలు సోమవారం నాడు గోల్డ్ తీసుకోవడం మంచిది. మిగతా శని ఆదివారాలు శుక్రవారం నాడు గోల్డ్ తీసుకోకూడదు, మంగళవారం నాడు కూడా. సోమ బుధ గురువారాలు గోల్డ్ తీసుకోవటం ఈ పనులు చేయవచ్చు. మిగతా రోజుల్లో అంత శ్రేష్టం కాదు. ఇవన్నీ సందేహాలే దాదాపుగా. సందేహాలే. కాబట్టి ఇట్లా బుధ గురువారాలు సుమారుగా అన్ని కార్యక్రమాలు చేయడానికి అర్హత ఉంటుంది. సోమవారం కూడా చేసుకోవచ్చు, మంగళవారం అసలు పనికిరాదు, కొన్నిటికి మాత్రమే పనికొస్తుంది. ఇందాక అనుకున్నట్టు మనం శస్త్రచికిత్సలు ఇటువంటి వాటికి మంగళవారం. భూమి కొనాలంటే కూడా ఏదైనా రిజిస్ట్రేషన్లు కానీ, భూమి కొనుక్కోవటం కానీ, ఏదైనా అడ్వాన్సులు ఇవ్వటం కానీ మంగళవారం చాలా శ్రేష్టం. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు అంటే భూమిపుత్ర, కాబట్టి భూమిపుత్రుడు కాబట్టి మంగళవారం నాడు చేయటం అనేది అది చాలా శ్రేష్టం. ఆ మంగళవారం చేసిన కొంచెం తారాబలాన్ని చూసుకొని చేయాలి, అది తర్వాయి విషయం. కానీ మంగళవారం నాడు భూమికి సంబంధించినటువంటి పనులు చేయటం అనేది శ్రేష్టం. అట్లాగే కొంతమందికి కొన్ని నక్షత్రాల ప్రకారం అప్పు ఇవ్వటము తీసుకోవటం అనేది కూడా మంగళవారం నాడు కనుక అప్పు తీసుకుంటే తొందరగా తీరుతుందని. అప్పు తీర్చాల్సి వచ్చింది, ఒక్కోసారి తీరట్లేదు, ఇబ్బంది పడుతున్నాము. మంగళవారం నాడు మన దగ్గర 10,000, 5,000 రూపాయలు, 10 రూపాయలు ఉంటే ఆ అప్పు దాంట్లో జమ చేసేస్తే తొందరగా అప్పు తీరిపోతుంది అని కూడా అట్లా కూడా ఉంది. కాబట్టి మంగళవారానికి ఆ దోషం ఏమి లేదు, అట్లా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా మీరు చెప్పిన దాంట్లో బుధ గురు శుక్ర బుధ గురు శుక్రవారాలు నెంబర్ 1. సోమవారం కూడా అంతే నెంబర్ 1. సోమవారం వివాహ విషయంలోనే మన శాస్త్రం, మన ఆచారంలో లేదు. కానీ బుధ గురు శుక్రవారాలు నెంబర్ 1, సోమవారం కూడా నెంబర్ 1, శని ఆదివారాలు నెంబర్ 2, సెకండ్ ఆప్షన్ మంగళవారం నెంబర్ 3. మంగళవారం సాధ్యమైనంత వరకు చేయకుండా ఉంటే మంచిదే కార్యక్రమం. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు. శుభం భూయాత్.